చూడండి, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇచ్చాను కదా, ఆ లింక్ ద్వారా ఓపెన్ చేస్తే వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుద్ది. అయితే ఇక్కడ లాగిన్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ అప్లికెంట్ బెనిఫిషరీ లాగిన్ ఇక్కడ ఇండివిజువల్గా చేసుకోవడానికి అయితే ఇచ్చారు. బట్ ఇందులోకి వెళ్తే మనకి సిఎస్సి లాగిన్ అయితే అడుగుతుంది అనమాట. అయితే ఒకసారి దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. చూడండి, ఇక్కడ లాగిన్ అవ్వగానే ప్లీజ్ లాగిన్ విత్ సిఎస్సి అని చెప్పేసి ఇక్కడ అయితే మనకు చిన్న పాపప్ అయితే రావడం చూడొచ్చు. ఇదేనమాట. ఎందుకంటే మనం సిఎస్సి ద్వారా తప్పించి ఇండివిజువల్గా అయితే చేసుకోలేము. కాబట్టి ఇక్కడ లాగిన్కి అయితే వెళ్ళండి. ఇక్కడ సిఎస్సి లాగిన్లో సిఎస్సి రిజిస్టర్ ఆర్టిసన్స్ అని చెప్పేసి అయితే ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మీ సిఎస్సి ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి మీ సిఎస్సి ఐడితో. ఓకేనా? చూడండి, లాగిన్ అవ్వగానే మీకు రిజిస్టర్ నవ్వు అని చెప్పేసి ఇలా వస్తుంది అనమాట. మీ ఫ్యామిలీలో ఎవరైనా అంటే అప్లికెంట్కి ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారా ఆ కుటుంబంలో అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. ఇక్కడ నో అయితే నో, ఎస్ అయితే ఎస్ పెట్టుకోండి. అయితే ఎస్ పెట్టుకుంటే ఈ పథకం వర్తించదు అనమాట. అలాగే మీకు గత 5 సంవత్సరాల్లో మీకు పిఎం స్వానిధి కానీ ముద్ర కానీ ఇలాంటి లోన్స్ ఏమన్నా గవర్నమెంట్ సబ్సిడీకి సంబంధించిన లోన్స్ ఏమైనా పొంది ఉన్నారా అని చెప్పేసి అయితే అడుగుతుంది. ఇక్కడ కూడా నో అని పెట్టుకోండి. తర్వాత కంటిన్యూ చేయండి. ఇక్కడ చూడొచ్చు మీ ఆధార్ లింక్ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది కదా, ఇక్కడ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి, క్యాప్చర్ ఎంటర్ చేయాలి, ఇక్కడ టిక్ చేసుకోండి. తర్వాత కంటిన్యూ చేయండి. చూడండి, ఇక్కడ ఆధార్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉందో దానికి ఓటీపీ అయితే వెళ్తుంది అనమాట. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి కంటిన్యూ అని చెప్పేసి క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేయగానే మీ యొక్క ఆధార్ నెంబర్ ఇలా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఇక్కడ చిన్న రేడియో బటన్ అయితే ఉంది కదా, దీని మీద మీరు టిక్ చేసుకోండి. తర్వాత వెరిఫై బయోమెట్రిక్ అనేది కంపల్సరీ అనమాట. కాబట్టి దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఫింగర్ ప్రింట్ అనేది ఆన్ అవుతుంది. చూడండి, ఫింగర్ ప్రింట్ మీకు సక్సెస్ అయిన తర్వాత మీ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ యాజ్ పర్ ఆధార్ అయితే తీసుకుంటుంది అనమాట. ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఇక్కడ మెరిటల్ స్టేటస్ మీరు అన్మ్యారీడా, మ్యారీడా, విడో, డివోర్స్ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. ఇక్కడ మీరు పెట్టేసుకోండి. తర్వాత సోషల్ కేటగిరీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. జనరల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ. ఓసీ వారు అయితే జనరల్ అయితే పెట్టుకోండి. బీసీ వారు అయితే ఓబీసీ, అంటే ఓబీసీ సర్టిఫికేట్ ఉంటే ఓబీసీ, లేదంటే జనరల్ కింద అయితే పెట్టుకోవచ్చు. అలాగే మీరు ఇక్కడ మీకు ఏమైనా డిజేబిలిటీ ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. ఒకవేళ ఎస్ పెట్టుకున్నారనుకోండి, ఇక్కడ డిజేబిలిటీ అయితే ఇవ్వాలన్నమాట. కాబట్టి నేనైతే నో పెట్టేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఆర్ యూ డూయింగ్ బిజినెస్ ఇన్ సేమ్ స్టేట్ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. మీరు బిజినెస్ కూడా అదే రాష్ట్రంలో చేస్తున్నారు అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. ఎస్ అని పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ సేమ్ స్టేట్ అయినా అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. ఇక్కడ కూడా ఎస్ పెట్టుకోండి. నెక్స్ట్ మైనార్టీ అయితే కనుక ఎస్ పెట్టుకోండి. ఇక్కడ మైనార్టీకి సంబంధించి ఇక్కడ మీరు చూడొచ్చు, క్రిస్టియన్స్, ముస్లిం వీళ్ళు మైనారిటీ కింద అయితే వస్తారనమాట. ఉంటే పెట్టండి, లేదంటే నో అని చెప్పేసి పెట్టండి. కొద్దిగా కిందకు వస్తే మీకు ఇక్కడ కాంటాక్ట్ నెంబరు, నెక్స్ట్ ఆధార్ నెంబర్ లాస్ట్ 4 డిజిట్స్ కూడా కనిపిస్తూ ఉంటుంది. పాన్ నెంబర్ ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు, ఆప్షనల్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా ఆప్షనల్ అండి. మీరు ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు. అంటే రేషన్ కార్డ్ నెంబర్ అనమాట. ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు. ఒకవేళ రేషన్ కార్డ్ నెంబర్ ఉందనుకోండి, ఇక్కడ ఎంటర్ చేసి ఫిట్స్ అని చెప్పేసి కొడితే ఆటోమేటిక్గా వస్తాయి. ఒకవేళ ఇన్ కేసు రాలేదు అంటే కనుక యాడ్ డ్రా అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని మీ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ అయితే ఎంట్రీ చేయాలన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా ఎంట్రీ చేయాలండి, లేదంటే కనుక తీసుకోదన్నమాట. మీకు నేము, నెక్స్ట్ ఈ రిలేషన్షిప్, ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబరు, అంటే ఎవరినైతే యాడ్ చేస్తున్నారో వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంట్రీ చేసి అవన్నీ కూడా ఎంటర్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆధార్ అడ్రస్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ యాజ్ పర్ ఆధారు. అయితే ఇక్కడ కరెంట్ అడ్రస్ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు కదా, మీ ఆధార్లో ఉన్న అడ్రస్, కరెంట్ అడ్రస్ రెండు కూడా సేమేనా అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. ఇక్కడ టిక్ చేసుకోండి. ఒకవేళ ఆధార్ అని పెట్టారనుకోండి, మీరు అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నాకు సేమే కాబట్టి ఇది పెడేస్తున్నాను. మీరు ఉండే అడ్రస్ గ్రామ పంచాయతీ కిందే వస్తుందా అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. అయితే ఇక్కడ ఎస్ అని చెప్పేసి పెట్టుకోండి. ఎస్ అని చెప్పేసి పెట్టుకున్న తర్వాత ఒకవేళ నో అయితే కనుక ఇక్కడ ఎలా సెలెక్ట్ చేసుకొని మీ యొక్క కాన్సిస్టెన్సీ అయితే ఇక్కడ వస్తాయి అన్నమాట. సెలెక్ట్ చేసుకోవాలి. అయితే నేను రెండు సేమ్ ఒకటే కాబట్టి ఇది పెడేస్తున్నాను. ఇక్కడ మాత్రం డిస్టెన్స్ మీరు చూసుకోండి. అయితే మీరు ఓల్డ్ డిస్టెన్స్ అనేది పెట్టుకోవాలండి. న్యూ డిస్టెన్స్ అయితే మీకు రావన్నమాట. కొత్త జిల్లాలు అయితే మీరు సెలెక్ట్ చేసుకోవద్దు. చూడండి, ఇక్కడ కొత్త జిల్లా ఎంట్రీ చేస్తే నాకైతే ఇక్కడ రావట్లేదు అనమాట. మీకు ఓల్డ్ డిస్టెట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. నేను సెలెక్ట్ చేశాను కదా, ఇప్పుడు నాకైతే ఈ బ్లాక్స్ అనేది వస్తాయి అనమాట. తర్వాత మీకు బ్లాక్ అనేది ఇవ్వాలి. బ్లాక్ అంటే మీ మండలం అయితే వస్తుంది కదా, ఇది ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క గ్రామ పంచాయతీ, మీ విలేజ్ నేమ్ అనమాట, ఇది కూడా ఇచ్చేసేయండి. కొద్దిగా కిందకు వస్తే ప్రొఫెషనల్ ట్రేడ్ డీటెయిల్స్ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. ఇక్కడ మీరు మొత్తం 18 రకాల ఇవైతే ఉన్నాయన్నమాట. మొత్తం కూడా చేతి వృత్తి పని వారికే. అయితే ఇక్కడ బార్బర్ ఉంది, నెక్స్ట్ టైలర్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ బొమ్మలు తయారు చేసేవాళ్ళు, నెక్స్ట్
నెక్స్ట్ ఇక్కడ వలలు తయారు చేసేవారు, నెక్స్ట్ కార్పెంటర్స్ అంటే చెక్క పని చేసేవారు, నెక్స్ట్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయన్నమాట. ఇందులో మీరు ఏదోటైతే మీరు చూజ్ చేసుకోండి. ఏదోటి కాదండి, మీరు చేస్తున్న వర్క్ మాత్రమే చూజ్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ టైలర్ అని చెప్పేసి పెడుతున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఐ హెయిడ్ బై అని చెప్పేసి ఉంది కదా, దీన్ని ఇక్కడ టిక్ చేసుకోండి. ఇక్కడ సబ్ కేటగిరీ అయితే అవసరం లేదు, ఏం హైలైట్ అవ్వదో అలా ఉండిపోద్ది అనమాట. నెక్స్ట్ ఇక్కడ బిజినెస్ అడ్రస్, సేమ్ ఆధార్లో ఉన్న అడ్రస్ అయినా అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. కరెంట్ అడ్రస్ కనుక మీరు ఇచ్చుంటే కనుక ఇది పెట్టుకోవాలి, లేదు సేమ్ ఆధార్ అడ్రస్ రెండు ఒకటైతే కనుక ఇది టిక్ చేసుకోండి. చేసుకొని ఇక్కడ సేవ్ అనే బటన్ అయితే క్లిక్ చేయండి. ఒకసారి మీకు సేవ్ అవుద్ది అనమాట. ఎందుకంటే మళ్ళీ ఒకవేళ నెట్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా మీరు మళ్ళీ ఎంట్రీ చేసుకోవాల్సిన పని అయితే ఉండదన్నమాట, మళ్ళీ చాలా పెద్ద పని అయిపోద్ది కాబట్టి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు సేవింగ్ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట, మీ బ్యాంక్ అకౌంట్ తాలూకు వివరాలు. అయితే ఇక్కడ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే ఉంది కదా, దీన్ని ఇక్కడ ఎంట్రీ చేసి ఇక్కడ సర్చ్ బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఆ బ్రాంచ్ ఏ విలేజ్లో ఉందనేది, ఈ విలేజ్ నేమ్ అయితే ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ అకౌంట్ నెంబర్ 2 సార్లు అయితే ఇవ్వండి, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ క్రెడిట్ సపోర్ట్ అనమాట. కొద్దిగా కిందకు వస్తే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఫస్ట్ మనకి 1 lakh రూపీస్ అయితే ఇస్తారు, 5% ఇంట్రెస్ట్. నెక్స్ట్ 2 lakhs అనమాట, మళ్ళీ 5% ఇంట్రెస్ట్. ఇది 1 lakh తీసుకుంటే మీరు 18 months లోపల అయితే కట్టాలన్నమాట. అదే మీకు 2 lakhs అయితే 30 months లోపల అయితే మీరు పే చేయవలసి ఉంటుంది. ఇక్కడ మేబీ లేటర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయండి, ఎస్ అని చెప్పేసి వస్తుంది. తర్వాత ఇక్కడ మీకు అమౌంట్ రిక్వైర్డ్ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. ఇక్కడ మీకు 50,000 మినిమం అయితే ఇవ్వాలన్నమాట. మనకు ఫస్ట్ టైంలో ఎలాగ ₹1,00,000 అయితే ఇస్తారు కదా, 1,00,000 పెట్టుకోండి. లేదు నాకు ఇంకా తక్కువ కావాలనుకున్నవాడు తక్కువ పెట్టుకోండి. నేనైతే ₹1,00,000 ఇస్తున్నాను. ఇక్కడ మీకు 1,00,000కి ఎక్కువ ఇస్తే తీసుకోదన్నమాట. తర్వాత ఇక్కడ మీకు సెలెక్ట్ ప్రిఫర్డ్ బ్యాంక్ టు టేక్ లోన్ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. అయితే మీకు లోను మీరు ఇచ్చే అకౌంట్ పైన ఇచ్చారు కదా అకౌంట్, ఆ అకౌంట్లోనే మీకు ఆ బ్యాంక్లోనే కావాలని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సేమ్ యాజ్ సేవింగ్ అని చెప్పేసి ఉంది కదా, ఇది అలా వదిలేసేయండి. నెక్స్ట్ కొద్దిగా కిందకు వస్తే మీకు పర్చేస్ ఆఫ్ ఎక్విప్మెంట్, వర్క్ క్యాపిటల్, బిజినెస్ ఎక్స్పెన్షన్ ఇవన్నీ కూడా అడుగుతారు. ఇవన్నీ కూడా టిక్ చేసుకోండి, మొత్తం 3 కూడా, ఓకేనా. కొద్దిగా కిందకి రండి. కిందకు వచ్చిన తర్వాత ఎగ్జిస్టింగ్ లోన్ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. మీరు గతంలో ఎప్పుడైనా లోన్ తీసుకున్న డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఏమి లేదంటే అలా వదిలేసినా పర్వాలేదు. ఇక్కడ మనకు ఓన్లీ రెడ్ స్టార్ మార్క్స్ ఉన్నాయి మాత్రమే మీరు ఎంట్రీ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు డిజిటల్ ఇన్సెంటివ్ డీటెయిల్స్ అని చెప్పేసి అడుగుతున్నారు కదా, మీరు డిజిటల్గా యాక్టివ్గా ఉన్నారని చెప్పేసి అయితే అడుగుతున్నారు. అంటే ఇక్కడ మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ ఇలాంటివి యూపీఐ ట్రాన్సాక్షన్స్ అయితే చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే ప్రతి ₹100కి ₹1 అయితే యాడ్ అవుతుంది అనమాట. ఒక ₹100 ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, ₹1 వాళ్ళకి అదనంగా యాడ్ అవుతుంది అనమాట వాళ్ళ దాంట్లో. మీరు ఒకవేళ ఇలాంటివి ఏమన్నా వాడుంటే కనుక యూపీఐ అనేది ఇక్కడ ఎస్ పెట్టుకోండి. ఎస్ పెట్టుకుంటే కింద మీకు యూపీఐ అడ్రస్ అయితే అడుగుతుంది అనమాట. ఇక్కడ ఎస్ పెట్టుకుంటే కనుక యూపీఐ అడ్రస్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలండి. లేదు అనుకుంటే ఇక్కడ నో అని పెట్టేసుకోండి. నో అని పెట్టేసుకొని ఇక్కడ సేవ్ చేసేయండి. డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి అయితే వస్తుంది. నెక్స్ట్ బటన్కి అయితే వెళ్ళండి. కాసేపు లోడింగ్ అయితే తీసుకుంటుందండి. ఇక్కడ మాత్రం మీరు ఏమి రీఫ్రెష్లు కట్టాలంటే ఏం చేయొద్దు, మళ్ళీ తర్వాత అప్లై అవ్వడానికి చాలా టైం పడుతుంది అనమాట. తర్వాత ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో స్కిల్ ట్రైనింగ్ అనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ బేసిక్ 5 days, అలాగే అడ్వాన్స్డ్ అంటే 15 days అనమాట. ఫ్రెష్ క్యాండిడేట్స్ అయితే మీకు 5 days, తర్వాత ఒకవేళ వర్క్ వచ్చి ఉన్న వారికి అయితే 15 days అలాగే ట్రైనింగ్ అయితే ఉంటుంది. మీకు ఈ ట్రైనింగ్లో ₹500 మీకు స్టైఫండ్ కూడా ఇస్తారు, ప్లస్ రోజుకి అనమాట. తర్వాత ఇక్కడ ₹15,000 టూల్ కిట్ అనమాట. మీకు సరిపడా అమౌంట్ అయితే ఇక్కడ ఎవరండి, ఓన్లీ టూల్ కిట్ మాత్రమే ఇస్తారు, ఓకేనా. కొద్ది కిందకి రండి, ఇవన్నీ కూడా చూపిస్తున్నారు. మార్కెటింగ్ సపోర్ట్ అంటే మీరు ఫ్యూచర్లో మీ బిజినెస్ కనుక ఈ కామర్స్, నెక్స్ట్ ఏదైనా మార్కెట్, గవర్నమెంట్ మార్కెట్లో గట్రా అలాంటివి ఏమైనా పెట్టారనుకోండి, పెడదాం అనుకుంటున్నారా అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. ఇక్కడ మొత్తాన్ని టిక్ చేసుకోండి, ఏం పర్వాలేదు, టిక్ చేసుకున్నానా, ఓకేనా. తర్వాత సేవ్ అనే బటన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మళ్ళీ సేవ్ అవుతాయి. లాస్ట్లో మీకు డిక్లరేషన్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ ఏముంటుందండి, జస్ట్ ఇదంతా కూడా ఒకసారి చదువుకోండి. ఐ అగ్రీ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద ఒకసారి ఇలా టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేయగానే మీకు ఇక్కడ అప్లికేషన్ సబ్మిటెడ్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ నెంబర్ అయితే వస్తుంది అనమాట. దీన్ని మీరు నోట్ చేసుకోండి ఎక్కడైనా. ఇక్కడతో మనకి ఈ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. కంప్లీట్ అవ్వగానే మనం ఇప్పుడు డాష్ బోర్డ్లోకి అయితే వస్తాం. మీకు ఇప్పుడు చూపిస్తాను, జస్ట్ లోడింగ్ అవుతుంది. ఇలా సబ్మిట్ అవ్వగానే మీ ఫోన్కి మెసేజ్ కూడా వస్తుందండి, యువర్ అప్లికేషన్ సబ్మిటెడ్ అని చెప్పేసి మీకు నెంబర్ కూడా వచ్చేస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, లోడింగ్ తీసుకొని నాకు ఇక్కడ డాష్ బోర్డ్లోకి అయితే వచ్చింది. ఇక స్టెప్ 1, స్టెప్ 2 కంప్లీట్ అయిందండి. రిజిస్ట్రేషన్ అప్రూవ్డ్ అవ్వాలన్నమాట. అప్రూవ్డ్ అయితే మనకి సర్టిఫికేట్తో పాటు ఐడి కార్డు కూడా వస్తుంది. అయితే మనకి ఇక్కడ అప్లికేషన్ PDF ఈ విధంగానే కనిపిస్తుంది. దీన్ని డౌన్లోడ్ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, ఇలా అయితే వస్తుంది అనమాట. దీన్ని మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకుని మీ దగ్గర అయితే ఉంచుకోండి. నెక్స్ట్ లోన్ పర్పస్కి అది వెళ్ళినప్పుడు ఉపయోగపడుతుంది అనమాట. మళ్ళీ మనం ట్రైనింగ్కి అయితే వెళ్ళాలి కదా.
అప్పుడైతే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనకి స్కిల్ ట్రైనింగ్ ఉంది కదండి, ఇది అవ్వాలి. నెక్స్ట్ తర్వాత మళ్ళీ మనం లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ టూల్ కిట్ కూడా ఇస్తారు. ఈ ట్రైనింగ్ ప్రాసెస్ గురించి అయితే ప్రజెంట్ ఇప్పుడైతే ఏం తెలియట్లేదండి ఇంకా. నెక్స్ట్ మీకు ట్రైనింగ్ ప్రాసెస్ ఎలా తీసుకోవాలి, ఎక్కడెక్కడ సెంటర్లు ఉంటాయి, ఈ ఎంఎస్ఎంఈ వాళ్ళు ఎక్కడెక్కడ సెంటర్స్ పెడతారనేది మొత్తం టోటల్గా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను. ఓన్లీ ట్రైనింగ్ గురించి ఒక వీడియో అయితే చేద్దాం, ఓకేనా. మరి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం